హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. బుల్లితెరపై యాంకరింగ్ అంటే సుమా కనకాల పేరు తప్పనిసరిగా గుర్తుకు రావాల్సిందే. ఎన్నో దశాబ్దాలుగా తన మాటలతోనే ప్రేక్షకులను అలరిస్తూ అగ్రస్థానంలో నిలిచిన స్టార్ యాంకర్ సుమ. ఒకప్పుడు ఒక షోకు 5,000 రూపాయలు కంటే తక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న సుమ ఇప్పుడు అత్యధిక స్థాయిలో సంపాదిస్తున్న నెంబర్ 1 యాంకర్గా మారారు. ఒక విధంగా దేశవ్యాప్తంగా ఎక్కువ ఈవెంట్స్లో యాంకరింగ్ చేసిన వారిలో సుమ టాప్ లిస్ట్లో ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ సుమ ఎనర్జీ, స్పాంటేనిటీ ఎవ్వరికీ అందనిది. మలయాళీ అయినా కూడా తెలుగు భాషలో అత్యంత అనర్గళంగా మాట్లాడి తన ప్రత్యేక స్టైల్తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది సుమ. ఏ టీవీ షో అయినా, సినిమా ఈవెంట్ అయినా ఆమె హాజరు తప్పనిసరిగా ఉంటుంది. అందుకే ఆమెను బుల్లితెర మకుటం లేని మహారాణి అంటూ ఉంటారు. ప్రస్తుతం సుమ ఒక్కో టెలివిజన్ షోకు ఎపిసోడ్కి సుమారు 1,60,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తోందని టాక్. ఇది తెలుగు టెలివిజన్ రంగంలోనే కాకుండా దేశవ్యాప్తంగా టాప్ రేంజ్ రెమ్యూనరేషన్ గా చెప్పొచ్చు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషనల్ షోలకు సుమను తప్పనిసరిగా ఆహ్వానిస్తారు. ఒక్కో ఈవెంట్ కు ఆమె 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. పెద్ద సినిమాలకు ఎక్కువ గంటల యాంకరింగ్ కు అయితే అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తారట. ఇక సుమ యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాలేదు. యూట్యూబ్ ప్రమోషనల్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తూ అదనపు ఆదాయం కూడా సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె నెల ఆదాయం సుమారు 8 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా. సుమ 50 ఏళ్ల వయస్సులోనూ అదే ఉత్సాహంతో, అదే హ్యూమర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. యంగ్ యాంకర్స్తో సమానంగా పోటీపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని కొనసాగిస్తోంది. సుమ వద్ద ఉన్న ఆస్తులు 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు విలువ కలిగినవని చెబుతున్నారు. మొత్తం మీద చిన్న మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుని ప్రారంభమైన సుమ ఇప్పుడు దేశంలోనే అత్యధిక వేతనం పొందే యాంకర్గా నిలిచింది.